నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తమకు త్రాగునీటి సౌకర్యం లేకపోగా గొంతు తడుపుకునే గుక్కెడు ఊట నీటిని సైతం కలుషితం చేయడంతో గుప్పెడు తాగునీటికై అలవటించాల్సిన పరిస్థితి నెలకొందని, ఇటువంటి కష్టాలు పగవారికి కూడా రాకూడదని ఎర్రబయలు వాసులు కన్నీటి పర్యంతమయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్దబయలు మండలం ఇంజరి పంచాయతీ ఎర్రబయలు గ్రామస్తులకి కనీస త్రాగునీటి సౌకర్యం లేకపోవడంతో పొలాల చెంతన గల కలుషిత ఊటనీటిని తాగుతూనే జీవనం సాగిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో త్రాగునీటి సౌకర్యం కల్పన చర్యల్లో భాగంగా చేతిపంపు నిర్మాణానికి చర్యలు చేపట్టినప్పటికీ సమీప వనగరాయి గ్రామస్తులు ఆ గ్రామ సర్పంచ్ అడ్డుకోవడంతో చేతిపంపు నిర్మాణాన్ని చేపట్టలేదని గ్రామస్తులు తెలుపుతున్నారు. దీంతో పొలాల చెంతన గల ఊటనీటినే సేవిస్తూ కాలాన్ని గడుపుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వర్షాకాలంలో ఊటనీరు బురదమయంగా మారుతుండడంతో తాగేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ నీటినే సేవిస్తున్నట్లు తెలిపారు. శనివారం మంచినీళ్లు తెచ్చుకునేందుకు మహిళలు నీళ్ల గుంత వద్దకు వెళ్లి చూడగా గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో ఆ నీళ్ల గుంతలో చచ్చిపోయి కుళ్ళిన కుక్క కళేబరాన్ని పడివేసి నీటిని కలుషితం చేయడాన్ని గుర్తించినట్లు తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుళ్ళిన కుక్క కళేబరం ఉండడంతో ఆ నీటిని సేవించలేకపోతున్నామని, త్రాగునీటికై తాము ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి తమ తాగునీటి కష్టాల్ని తీర్చాలని చేతులు జోడించి వేడుకుంటున్నారు. ఇది మురుగు జంతువు అనమాట. ఈ మురుగు జంతువు ఇది కుక్క అండి. కుక్క మురిగిపోతే ఇక్కడ ఏం చేశారంటే ఈ వాటర్కి కలిపేశారండి. ఈ చాలా ఇబ్బంది పెడుతున్నారు మాకు. అక్కడ వేసి రాయి అద్మేశారండి. చాలా బాధాకరం మాకు. అందుకే గవర్నమెంట్ దయతో ఈ యొక్క వీటిని స్పందించి మాకు ఇంటికి కొలాయి ఇప్పించాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నానండి. ధన్యవాదములు. ప్రభుత్వానికి నమస్కారం అండి. నా పేరు నీలమ్మ, మా ఇంటి పేరు జల్లి, మా గ్రామం ఎర్రబయలు, మా పంచాయతీ ఇంజరండి, అది పెద్దపల్లి మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. మేము గత సంవత్సరాల నుంచి ఇదిగో ఈ కాలువకి దగ్గర ఊట ఉందండి. ఊట దగ్గరకు వచ్చి మేము నీళ్ళు తీసుకెళ్ళి తాగేవారమండి. అలాగని చెప్పి మేము ప్రభుత్వానికి ఇంతకు ముందు కూడా కలెక్టర్ గారి దగ్గర స్పందించడం జరిగింది సార్. స్పందించి మాకు ఇదిగో ఇలా కాలువ నీళ్ళు తాగుతున్నాం సార్ అని చెప్పినప్పుడు సార్ మాకు బోర్ కూడా గ్రాంట్ చేశారు. గ్రాంట్ చేస్తే వచ్చిన గ్రాంట్ కూడా మాకు భూమి తగదల కారణం వల్ల అది రిటర్న్ చేశారు సార్, వీరికి ఇవ్వకూడదని చెప్పి. సరేలే అని మేము కామ్గానే ఉండి సరే ఊట నీళ్ళు తీసుకెళ్ళి తాగుదామని చెప్పి మేము క్లియర్ చేసుకొని ఊట నీళ్ళు తాగుతున్నాం సార్. తాగుతుంటే ఇదిగో నిన్న కాదు మొన్న శుక్రవారం రోజు ఈ భూమి గొడవ ఉన్నదని చెప్పేసి మాకు ఈ మొక్కలు కూడా మేము నాటుకున్నాం సార్. ఆ స్థలంలో మాకు హైకోర్టు ఆర్డర్ కూడా వచ్చింది, మీరు సాగు చేసుకోమని మాకు సార్ చెప్పారు. చెప్పిన తర్వాత మేము అక్కడ మొక్కలు కూడా నాటుకున్నాం సార్. నాటుకొని మేము సాగు చేసుకుంటున్నాం. ఆ మొక్కలు కూడా ఆ శుక్రవారం నాడున నరికేశారు సార్. నరికింది ఎవరమ్మా? నరికింది సరేపల్లి గ్రామస్తులు, వాళ్ళు ఒక 5-6 ఉన్నారు సార్. వారి పేర్లు చెప్పగలరా? పాంగి బాసికరావు, నరసింగరావు, తెలుసు. ఈ వ్యక్తులతో కలిసి ఇంకా చాలా మంది వచ్చారు సార్. మధ్యగారు కిడార్ వెంకట్రావు, కొరవంగి నుంచి సందడి జుల్పాలని, వీళ్ళందరూ కలిసి గొంతుపల్లి నుంచి తెడ్డపండన్న, సిరిమ బొజ్జయ్య, వనగరాయి నుంచి తల్లాబ్ రాజేందర్, వీరందరూ కలిసి వచ్చి మా మొక్కలన్నీ పీకేసి కొన్ని నరికి పారేసేసారు సార్. అయినా మేము తగ్గి ఉన్నాం సార్. సరే ఎలాగో ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని ఒక ఆశతో మేము తగ్గి ఉన్నాం సార్. ఏమనలేదు సార్. ఏమన్నా సరే వారు కత్తులతో వచ్చి మా మీద దాడి చేస్తున్నారు సార్. ఆ భయంకి మేము ఒక మాట చెప్పి మేము తగ్గిపోయాం సార్. అయితే ఇదిగో ఈ రోజు సార్ మేము ఉదయాన్నే ఊటకు వచ్చాం సార్. ఊట నీళ్ళు తీసుకెళ్దామని ఉదయం మేము ఆడాలంతా ఊటకు వచ్చాం సార్. వస్తే ఇదిగో ఇక్కడే ఏ పుణ్యమంతుడా సార్, ఇదిగో మురిగిపోయిన కుక్క తెచ్చి పడేసేసారు సార్. మాకు చాలా బాధ అనిపిస్తుంది సార్ దానికి చూస్తే. అందుకే మాకు అసలు దుఃఖం ఆగట్లేదు సార్. కనీసం మేము తాగడానికి కనీసం మంచి నీళ్ళు కూడా ఈ ఊర్లో మేము తాగి బ్రతకకూడదా సార్? దయచేసి మా బాధ మీరు అర్థం చేసుకోండి సార్. అది అలా మురిగిపోయింది. ఓకే, లేకపోతున్నాం సార్. మాకు ఎందుకు సార్ ఇంత ఇబ్బంది పెడుతున్నారు సార్? మేమందరిలాగా ఈ భూమి మీద బ్రతకకూడదు.
మంచి నిప్పండి సార్, మీకు దండం పెడతాం సార్. ఇదండి ఇది ఇక్కడ ఎర్రబైలు గ్రామస్తులు తాగే నీళ్ళండి. ఇది ఈరోజు ఉదయము వచ్చి చూస్తే కుక్క మురిగిపోయిందండి. చాలా మాకు బాధేస్తుంది. ఇలాంటి నీళ్ళు తాగుతూ ఇంతకాలం మేము జీవనం గడిపిస్తున్నామండి. ఈ దారి కూడా వెళ్ళాలంటే ఇదిగోండి ఇంతలాగా పరిస్థితి. కానీ ఆ కుక్క అనేది ఆ విధంగా పడేయడం కూడా చాలా బాధాకరం అండి. ఆ విధంగా చేయకూడదు. ఆ విధంగా చేయకూడదు. ఎంత శత్రుత్వమైనా సరే కానీ ఆ విధంగా ఇది ఇలాంటి దారి అండి. ఇలాంటి దారి స్త్రీలు, మనకు గర్భిణీ స్త్రీలు ఉన్నారు చాలామంది కూడా ఇలాంటి దారికి వచ్చి నీళ్ళు అనేది మోసుకోవడం జరుగుతుంది. అంతేనమాట. చాలా బాధాకరం అండి తలుచుకుంటే. అయినా ఇలాంటి నీళ్ళు తాగుతున్నప్పటికీ కూడా కుక్క తెచ్చి పడేయడం అనేది చాలా బాధాకరం. అలా చేయకూడదండి. ఇది అండి ఎర్రబైలు పరిస్థితి. దయతో మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, అందరికి మాకు కావాల్సిన నీళ్ళు సదుపాయం, మంచి తాగే నీరు సదుపాయం కల్పించాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని అయితే విన్నవించుకుంటున్నానండి. ధన్యవాదములు.